తిరుమల తిరుపతి పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 2025కి సంబంధించిన కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పాలకవర్గం ఏర్పాటు జరిగింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? రేపు జరగబోయే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం? ఏంటి మౌలిక వసతి ఏర్పాటు చేస్తారు? ఈరోజు గత సంవత్సరంలో సమయం లేక మన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అదే కమిటీని కొద్ది మార్పులతోటి ఈరోజు బోర్డు సభ్యుల అఫీషియల్ గెజెట్లో దాన్ని పెట్టుకొని ఇష్యూ చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం. ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు, అవన్నీ మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసి ఇంకా ఎక్కువ ఏం వసతులు కల్పించాలి భక్తులకు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. మొన్ననే మన ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక టీం వచ్చింది. వాళ్ళు కూడా ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత నేను కూడా వచ్చి మన చైర్మన్ గారితో, మన గ్రంథాలయ చైర్మన్, ఆలయ చైర్మన్, మిగతా పెద్దలతోటి కలిసి మొత్తం తిరిగి ఇంకా భక్తులకు ఇంకేమైనా అదనపు సౌకర్యాలు ఎక్కడ కల్పించాలా, ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఈ మన్నెంకొండ దేవస్థానాన్ని ఒక బహుముఖమైన ఒక మంచి ప్రాముఖ్యత గల దేవస్థానంగా ఈరోజు ఇప్పుడు చెప్పుకోబడుతూ ఉంది. కాబట్టి ఆ స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ ఉండాలి, దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు తగిన వసతి సౌకర్యాలు కల్పించాలి, పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30-40 సంవత్సరాల భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చైర్మన్ గారితో కూడా కూర్చొని మాట్లాడతాం. మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఇచ్చి తీసుకెళ్ళి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా మన్నెంకొండ దేవస్థానం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. గతంలో కూడా దేవస్థానానికి వస్తా అని చెప్పిండ్రు. గతంలో అనేక సార్లు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా రాలేదు. కాబట్టి ఈ ఉత్సవాల్లో భాగంగా వారిని కూడా ఆహ్వానించే ప్రయత్నం చేస్తాం. వారికి సమయం దొరికితే వచ్చి మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకోమని నేను చెప్తాం. ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ఉన్న 2 ప్రసిద్ధమైన దేవాలయాలు, కురుమూర్తి స్వామి క్షేత్రం, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం, ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఎస్టిమేట్స్ తయారు చేయడం, వాటిని తొందరగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వసతులు కల్పించాలి అని చెప్పి ఈఓ గారికి కూడా చెప్పినాము. రిపబ్లిక్ డే ఈ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు గ్రౌండింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు, కలెక్టర్ గారు కొద్దిగా బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 1 or 2 తారీఖున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టి రాబోయే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్ల గురించి డీటెయిల్గా ఐడిఓసి కాంప్లెక్స్లో డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకొని తగిన ఏర్పాట్లు చేస్తాం. గత సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి. గతంలో జరిగిన ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అవన్నీ ఉంటే అవి సరిదిద్దుకునే ప్రయత్నం ఈసారి చేస్తాం. గత ప్రభుత్వంలో కూడా ఈ మన్నెంకొండ దేవస్థానానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా శిలాపలకలు అయితే ఏసీ ఫంక్షన్లు కావచ్చు, భక్తులకు అసౌకర్యం కాకుండా కూడా షెడ్లు ఏర్పాటు చేశారు. కానీ అవి ఓన్లీ శిలాపలక వరకు పరిమితమే. దీని దృష్టి ఏమైనా తీసుకెళ్తారా? ఇప్పుడు ఒకటి, దేవాలయం పవిత్రమైన ప్రాంతం కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలకు కూడా తావులేదు. గతంలో ఉన్న వాళ్ళు చేసింది కూడా దేవాలయం అభివృద్ధి కోసమే చేసిండ్రు. వాళ్ళు ఏదైతే మొదలు పెట్టినరో ఆ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం. ఇంకా వాళ్ళు ఏసీ ఫంక్షన్ హాల్స్, ఇంకా కొన్ని వసతుల కల్పనకు ఆ రోజు కొన్ని స్టార్ట్ కూడా అయినాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అవి కంప్లీట్ చేయడంతో పాటు ఇంకా అదనపు సౌకర్యాలు ఏమన్నా మనం కల్పించాలి అని చెప్పి ఆలోచన చేస్తే అవి కూడా పూర్తి చేస్తాం. కాకపోతే ఒక 2-3 సంవత్సరాల్లో స్టెప్ వైజ్గా దీన్ని పూర్తి చేస్తాం. కింద అమ్మవారి ఆలయాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. చైర్మన్ గారు కూడా అదే మాట అన్నారు. అక్కడ మనకు కావాల్సినంత స్థలం కూడా ఉంది దేవస్థానంది. కాబట్టి కొన్ని వసతులు అక్కడ కూడా కల్పించి భక్తుల రద్దీని ఎట్లా ఫిల్టర్ చేయాలి, భక్తుల దర్శనార్థం వాళ్ళు మంచి దర్శనం చేసుకునే విధంగా రద్దీ లేకుండా, తొక్కిసలాట కాకుండా ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగానే మా ప్లాన్ కానీ, ఫ్యూచర్లో మేము కట్టే బిల్డింగ్స్ కానీ, క్యూ లైన్స్ కానీ,
ఆ శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి కట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా బ్రహ్మోత్సవంలో చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, కానీ వాళ్ళకు ముఖ్యంగా మరుగుదొడ్ల విషయాల్లో కూడా టెంపరీగా ఏర్పరచారని పర్మనెంట్ లేకుంటారు, కానీ భక్తులు చాలా ఇబ్బంది అవుతున్నాయని గతంలో కూడా చెప్పుకొచ్చారు. దీని మీద మరుగుదొడ్ల విషయాన్ని కూడా ఏమైనా తీసుకొచ్చారు? ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇచ్చే ఎస్టిమేషన్స్లో ఎక్స్పాన్షన్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఎంతమంది వచ్చినా కూడా సఫిషియెంట్ మరుగుదొడ్లు ఉండేటట్టుగా, స్నానపు గదులు ఉండేటట్టుగా దాంట్లో ప్లానింగ్లో ఏర్పాటు చేసుకుంటాం. ఈ బ్రహ్మోత్సవాలకు మాత్రం టెంపరీ ఏర్పాట్లే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నెలలోనే ఒక నెలలోనే ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మనకు మున్సిపాలిటీ నుంచి మొబైల్ షీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, బస్సులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము పంపిస్తాం. వీలైతే ఇంకా అవైలబుల్ ఉంటే పక్క జిల్లాలో కూడా ఏమైనా అవైలబుల్ ఉంటే వాటి గురించి ఆరా తీసి అవి కూడా పెట్టమని చెప్తున్నాం. ఉన్నంతలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాలు వారు వచ్చి వెంకన్న స్వామి దర్శనం ఏ ఇబ్బంది లేకుండా చేసుకునేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగము మేము అందరం కలిసి శాయశక్తులా కృషి చేస్తాం. మొత్తం మీద కూడా ఏదైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు మౌలిక వసతులు కల్పిస్తాం. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రామకొండ ఆటి మహబూబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.